ఆహ్, నమస్తే. నా పేరు చరణ్. ఆహ్, ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఎవరిని పర్సనల్‌గా ఉద్దేశించి కాదు. రీసెంట్‌గా చూస్తున్న ఇన్సిడెంట్‌లో చూస్తుంటే ఆహ్, ఒక ముగ్గురు అబ్బాయిలు చిన్న పాపని అండ్ ఒకడు తాగేసి ఒక చిన్న పాప మీదకి అండ్ ఇలా చాలా జరుగుతూ వస్తున్నాయి. జస్ట్ రీసెంట్‌గా జరిగినవే ఇవి. అండ్ మెయిన్‌లీ ఒకటి చెప్దాం అనుకున్నా. "మొక్కై వంగనిది మానై వంగదు" అంటారు కదా! ఇది ఎందుకో లాస్ట్ చెప్తాను. ఫస్ట్‌లీ ఆహ్, ఒక పెద్దవాళ్ళు వచ్చాక చాలా విషయాలు తెలుస్తాయి. అలాంటిది చిన్నగా 9, 10 సంవత్సరాలున్న పిల్లలకే ఇలాంటి ఆలోచనలొస్తున్నాయంటే వాళ్ళు ఎలాంటి ఎన్విరాన్మెంట్‌లో పెరుగుతున్నారు. అది ఫస్ట్ పాయింట్ అసలది అర్థం కావట్లేదు. ఫస్ట్‌లీ ఇది నేను చెప్పాల్సింది ఏంటంటే పేరెంట్స్‌కి చెప్దాం అనుకుంటున్నాను. ఆహ్, పిల్లలు ఏం చూస్తున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు? ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు? అండ్ వాళ్ళు స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు? అండ్ వాళ్ళు ఈ టీవీలో ఏం చూస్తున్నారు? ఫోన్‌లు వాళ్ళ చేతికిచ్చేసి హోంవర్క్‌లని చెప్పేసి, యూట్యూబ్ ఛానెల్ అని చెప్పేసి చూస్తున్నారు. ఓకే. ఫైన్. బట్ వాళ్ళు ఏం చూస్తున్నారు? వాళ్ళకి ఎంతవరకు ప్రొడక్టివ్‌గా ఉంది? ఎంతవరకు ఉపయోగపడుతుందని పట్టించుకోవాల్సిన బాధ్యత మీది. మీరు ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులిచ్చినా అవి ఎంతవరకు అంటే అంతవరకే పనికొస్తాయి కానీ, మీరు వాళ్ళకి సంస్కారము, ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడం నేర్పించాలి మీరు. ఆ సంస్కారం లేనిది ఎంత డబ్బులున్నా, ఏది ఉన్నా కానీ ఉపయోగం లేదు. ఫస్ట్‌లీ ఆహ్, అండ్ చాలా వరకు ఏమంటారు మా ఎనకేసుకొస్తారు. చేసిన తప్పుని ఎనకేసుకు రాకండి. దవడ మీద 2 బీకి ఈ జోలికి పోతే ఇలా ఉంటది. సొసైటీ ఉతికి ఆరేస్తది అని చెప్పి అలా పెంచాలి జాగ్రత్తగా. డబ్బులున్నాయి కదా అని ఇచ్చి విచ్చలవిడిగా పెంచితే ఓకే. మీరు డబ్బులియ్యొచ్చు, ఏదన్నా ఇయ్యొచ్చు. దట్స్ ఫైన్. బట్ వెన్ కమింగ్ టు సొసైటీ ఎవరితో ఎలా నడుచుకోవాలి అవన్నీ నేర్పించాలి. సరే మీ వల్ల అవ్వట్లేదు, మేము చూసుకోలేకపోతున్నాం అంటారా? మీ పిల్లల్ని సంఘానికి అప్పజెప్పండి. లేదా ఒక గురుకుల స్కూల్‌లో ఎయండి. సంఘం అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని ఉంటుంది. దాంట్లో దేశం గురించి గానీ, దేని గురించి గానీ దీన్ని పాయింట్ ఔట్ చేస్తా నేను. మిమ్మల్ని ఏదో ఝాన్సీ రాణి లాగా లేక వేరే ఏదో ఎగ్జాంపుల్ చెప్పి అలా మీ కొడుకుల్ని ఆర్మీకి పంపించండి. దేశానికి ఉపయోగపడేలాగా గొప్ప గొప్ప వాళ్ళని చేయండి అని అని పెద్ద పెద్ద మాటలు అడగట్లేదు. జస్ట్ పిల్లల్ని సక్రమంగా పెంచండి. ఏది మంచి, ఏది చెడు, ఎలా నడుచుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి అని ఇప్పటి నుంచే పెంచాలి. ఇప్పుడు చూస్తే ఈ ముగ్గురు పిల్లలైతే నాకు తెలిసి వాళ్ళకి ఒక 10-15 మధ్యలో ఏజ్ ఉంటుంది నాకు తెలిసి. అలాంటి వాళ్ళు ఆ పనికి పాల్పడ్డారంటే ఇట్స్ అన్‌రియల్. అండ్ మోరోవర్ అసలు ఏం మాట్లాడలేని సిట్యుయేషన్ ఇది. అండ్ మోరోవర్ చాలామంది రీల్స్, వీడియోస్, ట్యాగ్స్ షేర్ చేయడము, ఇది చేయండి, అది చేయండి, అరెస్ట్ చేయండి, చంపేయండి, ఉరి తీయండి అవన్నీ కావు. అవి అక్కడ చేస్తా ఓకే ఫైన్. ఇప్పుడు చేసిన వాళ్ళకి చేస్తారు. తర్వాత చెయ్యరని నమ్మకం ఏంటి? ఎవరైనా రాసిస్తారా? ఎవరు రాసివ్వరు. సో, బేసికల్లీ అది స్టార్టింగ్ నుంచే పిల్లల్ని కానీ, ఎవరిని కానీ పెంచే ఏమంటారు ఆహ్, పెరిగే విధానంలో, ఎన్విరాన్మెంట్‌లో ప్రతి ఒక్కటి మ్యాటర్ అయ్యి ఉంటది. సో, మీరు ఫస్ట్ నుంచే చిన్నప్పటి నుంచే ఎథిక్స్ తోటి, భయంతోటి అలా చెప్పుకుంటూ పెంచితేనే పెద్దగయ్యాక సొసైటీలో ఒక క్యారెక్టర్ తోటి ఉంటారు. లేదా విచ్చలవిడిగా పెరుగుతారంటే ఇలాగే తయారవుతారు. అది ఎవరికీ మంచిది కాదు. మీరిప్పుడు చూసి రీల్ షేర్ చేయడం, అలా చేయడం రేపు రేపు మీ కొడుకు చేయొచ్చు. ఇది ఓన్లీ అబ్బాయిల గురించే కాదు, అమ్మాయి గురించి కూడా. అబ్బాయిలని ఎలా పెంచాలి, అమ్మాయిలని ఎలా పెంచాలనేది అంటే నేను చెప్పే అంత పెద్దవాడిని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క పేరెంట్‌కి రిమైండ్ చేద్దామనే గానీ, ఎవరిని ఉద్దేశించైతే కాదిది. నేను చాలామంది పేరెంట్స్‌ని చూషినా, చాలామంది పిల్లల్ని చూషినా ఏమంటారు భయమేముండదు. ఎంతవరకంటే అంత మాట్లాడేస్తారు. దే డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అబౌట్ ద సొసైటీ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఎంతసేపు ఓకే. వచ్చింది. రీలొచ్చింది. ఓకే. అయ్యో పాపం! షేర్ చేద్దాం.
అయిపోయింది. షేర్ చేసి అది షేర్ దగ్గరనే ఉంటది తప్ప ఇంకా అది దానికి సొల్యూషన్ ఏమి ఉండదు. దానికి సొల్యూషన్ ఏంటంటే బేస్ నుంచే పిల్లల్ని ఎలా పెంచాలి? ఏ భయంతో పెంచాలి? ఏ లెవెల్‌లో పెంచాలి? అది ఒక్క ఫోను వాడడం గానీ, డబ్బులు ఖర్చు పెట్టడం విషయంలో గానీ, చదవడం విషయంలో గానీ, ఎంత చదివితే ఏంటి? లైక్ ఒక క్యారెక్టర్ లేకుండా ఒక ఎథిక్స్ లేకుండా పెరిగి ఏం ఉపయోగం? ఇది లైక్ ప్రతి ఒక్క పేరెంట్ చూస్తాడనుకోనే చేస్తున్నా. లైక్ ఇంతవరకు నేనెప్పుడు ఇట్లా వీడియో రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయట్లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్. ఇది ఎందుకో చాలా ఎక్కువ టచ్ చేసింది. సో, ఐ జస్ట్ వాంట్ షేర్ విత్ యూ గైస్. సో, థాంక్ యూ. లైక్ ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ లైక్ ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడితే కరెక్ట్‌గా అనిపించింది. యాహ్! థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.